భారత్ వర్సెస్ పాక్. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్తు ప్రపంచాన్నే విస్మయానికి గురి చేసింది. ముఖ్యంగా భారత ప్రజల తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అంతేకాదు భారత్ ప్రభుత్వం కూడా ఈ ఉగ్రదాడి ఖచ్చితంగా బదులు ఇస్తామంటూ గట్టిగా సమాధానం ఇస్తా అంటూ గట్టి స్వరం వినిపించి ఆ తర్వాత కొద్ది రోజులకే ఊహించని దానికి మించి పరిణామాలైతే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో దాయాది దేశం పాకిస్తాన్ను 4 రోజులకే చావు దెబ్బ కొట్టింది భారత్. పాక్లోని వైమానిక స్థావరాలు డ్యామేజ్ అయ్యాయి. ఆ దేశ వైమానిక రక్షణ శ్రేణి వ్యవస్థను నాశనం చేసింది భారత సైన్యం. తర్వాత రోజు దాయాది దేశం చేతులు ఎత్తే పరిస్థితికి వచ్చేసింది. ఇన్నాళ్ళు పీఓకేపై మాట్లాడిన బీజేపీ పెద్దలు దాన్ని ఆక్రమించుకునే ఛాన్స్ వచ్చినా ఎందుకు వదిలేశారు? ఒక్కసారి కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించారు? ఇవే ప్రశ్నలు మోదీ సర్కార్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ హడలెత్తించింది భారత్. రాత్రి 8 దాటితే చాలు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో తుపాకులు, మిసైళ్ల చప్పుళ్లు దాయాది దేశానికి చెందిన 8 సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది భారత సైన్యం. పరిస్థితి గమనించిన దాయాది దేశం సంధి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇరు దేశాలు పరస్పర అంగీకారంతో కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇది ఫుల్ స్టాప్ కాదని అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. 1 రోజు లేదా 2 రోజుల్లో అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ వశమయ్యేది అని అంటున్నారు. ఈ ఛాన్స్ ను మోదీ సర్కార్ ఎందుకు వదిలేసింది అని అంటున్నారు. పీఓకేను తన ఆధీనంలోకి తెచ్చుకుంటే ఉగ్రవాదుల సమస్యకు కొంతైనా పరిష్కారం లభించేదని అంటున్నారు. అంది వచ్చిన అవకాశాన్ని భారత్ నిజంగానే వదులుకుందా? అవుననే అంటున్నారు రాజకీయ నాయకులు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ చాలా రాజకీయ పార్టీలు స్వాగతిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు ఇదొక అడుగుగా వర్ణించారు సిపిఐ నారాయణ. యుద్ధం అనేది ఎప్పుడైనా ప్రమాదకరమే అయినా టెర్రరిస్టులు అంతకంటే డేంజర్ అని అంటున్నారు. వారిని అంతం చేయాల్సిందేనని అంటున్నారు. ఇక పెహల్గాం ఉగ్రదాడికి ఎవరైతే పాల్పడ్డారో వారిని వెనక్కి రప్పించాల్సిందేనని డిమాండ్ చేశారు ఆయన. గతంలో ముంబై దాడుల్లో కీలక వ్యక్తి రానాను ఎలాగైతే భారత్కు తీసుకొచ్చారో అదే పద్ధతిలో దాడి చేసిన వారిని వెనక్కి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యుద్ధం వల్ల ఏం సాధిస్తామో ఏం కోల్పోయామో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు. ఇక కొద్ది రోజుల కిందట తాను మాట్లాడిన మాటలపై కొందరు నేతలు ఎదురుదాడిని చేసిన వైనాన్ని కూడా గుర్తు చేశారు. శాంతి చర్చల కోసం ఇప్పుడు ప్రధాని మోదీని పాక్కు పంపిస్తారా అంటూ ప్రశ్నించారు. ఏ అంశాలు ప్రస్తావనకు రాకుండా ముందే కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించారు? పీఓకేను ఆక్రమించకుండా ఎందుకు వదిలేశారని అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తారు. భారత్ ని అడ్డం పెట్టుకొని కొన్ని దేశాలు వ్యాపారాలు చేస్తున్నాయని అన్నారు. ఇరు దేశాల మధ్య సైనిక కార్యకలాపాల డైరెక్టర్స్ జనరల్ స్థాయి చర్చలు సోమవారం జరగనున్నాయి. ఇక ఆ చర్చల సారాంశం ఏంటి? భారత్ ఏ అంశాల మీద దాయాది దేశంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భారత్ వర్సెస్ పాక్. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్తు ప్రపంచాన్నే విస్మయానికి గురి చేసింది. ముఖ్యంగా భారత ప్రజల తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అంతేకాదు భారత్ ప్రభుత్వం కూడా ఈ ఉగ్రదాడి ఖచ్చితంగా బదులు ఇస్తామంటూ గట్టిగా సమాధానం ఇస్తా అంటూ గట్టి స్వరం వినిపించి ఆ తర్వాత కొద్ది రోజులకే ఊహించని దానికి మించి పరిణామాలైతే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో దాయాది దేశం పాకిస్తాన్ను 4 రోజులకే చావు దెబ్బ కొట్టింది భారత్. పాక్లోని వైమానిక స్థావరాలు డ్యామేజ్ అయ్యాయి. ఆ దేశ వైమానిక రక్షణ శ్రేణి వ్యవస్థను నాశనం చేసింది భారత సైన్యం. తర్వాత రోజు దాయాది దేశం చేతులు ఎత్తే పరిస్థితికి వచ్చేసింది. ఇన్నాళ్ళు పీఓకేపై మాట్లాడిన బీజేపీ పెద్దలు దాన్ని ఆక్రమించుకునే ఛాన్స్ వచ్చినా ఎందుకు వదిలేశారు? ఒక్కసారి కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించారు? ఇవే ప్రశ్నలు మోదీ సర్కార్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ హడలెత్తించింది భారత్. రాత్రి 8 దాటితే చాలు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో తుపాకులు, మిసైళ్ల చప్పుళ్లు దాయాది దేశానికి చెందిన 8 సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది భారత సైన్యం. పరిస్థితి గమనించిన దాయాది దేశం సంధి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇరు దేశాలు పరస్పర అంగీకారంతో కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇది ఫుల్ స్టాప్ కాదని అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. 1 రోజు లేదా 2 రోజుల్లో అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ వశమయ్యేది అని అంటున్నారు. ఈ ఛాన్స్ ను మోదీ సర్కార్ ఎందుకు వదిలేసింది అని అంటున్నారు. పీఓకేను తన ఆధీనంలోకి తెచ్చుకుంటే ఉగ్రవాదుల సమస్యకు కొంతైనా పరిష్కారం లభించేదని అంటున్నారు. అంది వచ్చిన అవకాశాన్ని భారత్ నిజంగానే వదులుకుందా?
అవుననే అంటున్నారు రాజకీయ నాయకులు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ చాలా రాజకీయ పార్టీలు స్వాగతిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు ఇదొక అడుగుగా వర్ణించారు సిపిఐ నారాయణ. యుద్ధం అనేది ఎప్పుడైనా ప్రమాదకరమే అయినా టెర్రరిస్టులు అంతకంటే డేంజర్ అని అంటున్నారు. వారిని అంతం చేయాల్సిందేనని అంటున్నారు. ఇక పెహల్గాం ఉగ్రదాడికి ఎవరైతే పాల్పడ్డారో వారిని వెనక్కి రప్పించాల్సిందేనని డిమాండ్ చేశారు ఆయన. గతంలో ముంబై దాడుల్లో కీలక వ్యక్తి రానాను ఎలాగైతే భారత్ కు తీసుకొచ్చారో అదే పద్ధతిలో దాడి చేసిన వారిని వెనక్కి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యుద్ధం వల్ల ఏం సాధిస్తామో ఏం కోల్పోయామో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు. ఇక కొద్ది రోజుల కిందట తాను మాట్లాడిన మాటలపై కొందరు నేతలు ఎదురుదాడిని చేసిన వైనాన్ని కూడా గుర్తు చేశారు. శాంతి చర్చల కోసం ఇప్పుడు ప్రధాని మోదీని పాక్ కు పంపిస్తారా అంటూ ప్రశ్నించారు. ఏ అంశాలు ప్రస్తావనకు రాకుండా ముందే కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించారు, పీఓకేను ఆక్రమించకుండా ఎందుకు వదిలేశారని అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తారు. భారత్ ని అడ్డం పెట్టుకొని కొన్ని దేశాలు వ్యాపారాలు చేస్తున్నాయని అన్నారు. ఇరు దేశాల మధ్య సైనిక కార్యకలాపాల డైరెక్టర్స్ జనరల్ స్థాయి చర్చలు సోమవారం జరగనున్నాయి. ఇక ఆ చర్చల సారాంశం ఏంటి, భారత్ ఏ అంశాల మీద దాయాది దేశంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భారత్ వర్సెస్ పాక్. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్తు ప్రపంచాన్నే విస్మయానికి గురి చేసింది. ముఖ్యంగా భారత ప్రజల తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అంతేకాదు భారత్ ప్రభుత్వం కూడా ఈ ఉగ్రదాడి ఖచ్చితంగా బదులు ఇస్తామంటూ గట్టిగా సమాధానం ఇస్తా అంటూ గట్టి స్వరం వినిపించి ఆ తర్వాత కొద్ది రోజులకే ఊహించని దానికి మించి పరిణామాలైతే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో దాయాది దేశం పాకిస్తాన్ను 4 రోజులకే చావు దెబ్బ కొట్టింది భారత్. పాక్లోని వైమానిక స్థావరాలు డ్యామేజ్ అయ్యాయి. ఆ దేశ వైమానిక రక్షణ శ్రేణి వ్యవస్థను నాశనం చేసింది భారత సైన్యం. తర్వాత రోజు దాయాది దేశం చేతులు ఎత్తే పరిస్థితికి వచ్చేసింది. ఇన్నాళ్ళు పీఓకేపై మాట్లాడిన బీజేపీ పెద్దలు దాన్ని ఆక్రమించుకునే ఛాన్స్ వచ్చినా ఎందుకు వదిలేశారు, ఒక్కసారి కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించారు, ఇవే ప్రశ్నలు మోదీ సర్కార్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ హడలెత్తించింది భారత్. రాత్రి 8 దాటితే చాలు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో తుపాకులు, మిసైళ్ల చప్పుళ్లు దాయాది దేశానికి చెందిన 8 సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది భారత సైన్యం. పరిస్థితి గమనించిన దాయాది దేశం సంధి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇరు దేశాలు పరస్పర అంగీకారంతో కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇది ఫుల్ స్టాప్ కాదని అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. 1 రోజు లేదా 2 రోజుల్లో అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ వశమయ్యేది అని అంటున్నారు. ఈ ఛాన్స్ ను మోదీ సర్కార్ ఎందుకు వదిలేసింది అని అంటున్నారు. పీఓకేను తన ఆధీనంలోకి తెచ్చుకుంటే ఉగ్రవాదుల సమస్యకు కొంతైనా పరిష్కారం లభించేదని అంటున్నారు. అందివచ్చిన అవకాశాన్ని భారత్ నిజంగానే వదులుకుందా? అవుననే అంటున్నారు రాజకీయ నాయకులు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ చాలా రాజకీయ పార్టీలు స్వాగతిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు ఇదొక అడుగుగా వర్ణించారు సిపిఐ నారాయణ. యుద్ధం అనేది ఎప్పుడైనా ప్రమాదకరమే అయినా టెర్రరిస్టులు అంతకంటే డేంజర్ అని అంటున్నారు. వారిని అంతం చేయాల్సిందేనని అంటున్నారు. ఇక పెహల్గాం ఉగ్రదాడికి ఎవరైతే పాల్పడ్డారో వారిని వెనక్కి రప్పించాల్సిందేనని డిమాండ్ చేశారు ఆయన. గతంలో ముంబై దాడుల్లో కీలక వ్యక్తి రానాను ఎలాగైతే భారత్ కు తీసుకొచ్చారో అదే పద్ధతిలో దాడి చేసిన వారిని వెనక్కి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యుద్ధం వల్ల ఏం సాధిస్తామో ఏం కోల్పోయామో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు. ఇక కొద్ది రోజుల కిందట తాను మాట్లాడిన మాటలపై కొందరు నేతలు ఎదురుదాడిని చేసిన వైనాన్ని కూడా గుర్తు చేశారు. శాంతి చర్చల కోసం ఇప్పుడు ప్రధాని మోదీని పాక్ కు పంపిస్తారా అంటూ ప్రశ్నించారు. ఏ అంశాలు ప్రస్తావనకు రాకుండా ముందే కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించారు, పీఓకేను ఆక్రమించకుండా ఎందుకు వదిలేశారని అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తారు. భారత్ ని అడ్డం పెట్టుకొని కొన్ని దేశాలు వ్యాపారాలు చేస్తున్నాయని అన్నారు. ఇరు దేశాల మధ్య సైనిక కార్యకలాపాల డైరెక్టర్స్ జనరల్ స్థాయి చర్చలు సోమవారం జరగనున్నాయి. ఇక ఆ చర్చల సారాంశం ఏంటి, భారత్ ఏ అంశాల మీద దాయాది దేశంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.